ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి? సో మీరు స్క్రీనింగ్ గురించి మాట్లాడినప్పుడు సిమ్టమ్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ టెస్ట్ చేయించుకుంటాం వేరు, స్క్రీనింగ్ పద్ధతులు వేరు. సో స్క్రీనింగ్ విషయానికి వస్తే మనకి ఏ జబ్బు లేకపోయినా ఒక వయసు దాటిన తర్వాత క్యాన్సర్కి సంబంధించిన పరీక్షల్ని మనం స్క్రీనింగ్ అంటాం. ఓకే, సో ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కూడా చాలా వాటిపైన ఆధారపడి ఉంటుంది. కేవలం ఒక వయసు దాటిన తర్వాత ఈ పరీక్షలన్నీ చేయించుకోవాలన్నది కాకుండా మనం ఏజ్ అంటే 40 years క్రాస్ అయ్యామా, జెండర్ మేల్స్కి వేరుంటుంది, ఫీమేల్స్కి వేరుంటుంది. అలాగే పర్సనల్ హిస్టరీ, సపోజ్ నేను స్మోకింగ్ హిస్టరీ ఏం లేదు, నేను టొబాకో చూజ్ చేయను అనుకోండి, నాకు కొన్ని స్క్రీనింగ్ మొడాలిటీస్ నాకు అవసరం లేదు. అలాగే నేను ఒక 20 సంవత్సరాల పాటు రోజు పెట్టి సిగరెట్లు కాల్చాను అనుకోండి, ఇప్పుడు మనకి 50 నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి, ఆ 20 pack years క్రాస్ అయిన వాళ్ళకి లో డోస్ సిటీ ఆఫ్ ద లంగ్, ఇది ఇంతకుముందు ఎప్పుడు లేనిది ఇది. సో లో డోస్ సిటీ ఆఫ్ ద లంగ్ అంటే ప్రతి సంవత్సరం మనం ఒక సిటీ స్కాన్ చేయించుకొని ఈ లంగ్ క్యాన్సర్ మనం ముందుగానే గుర్తించడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఫ్యామిలీ హిస్టరీ, సో నార్మల్ యావరేజ్ రిస్క్, ఏ రకమైన ఫ్యామిలీ హిస్టరీ, పర్సనల్ హిస్టరీ లేని వారికి సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ అంటే 2 కంటే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ బ్రెస్ట్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ ఉండటం, అలాంటి సందర్భాల్లో మనకున్న స్క్రీనింగ్ రికమెండేషన్స్ నార్మల్ పాపులేషన్కి డెఫినెట్గా డిఫరెంట్ ఉంటుంది. ఉదాహరణకి 40 సంవత్సరాలు దాటిన తర్వాత మీ అందరికీ మ్యామోగ్రఫీ ప్రతి సంవత్సరం లేదా 2 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలన్న విషయం తెలుసు. అదే మన ఫ్యామిలీ హిస్టరీ సిగ్నిఫికెంట్ ఉంటే కనుక మనం ప్రతి 6 నెలలకు ఒకసారి మ్యామో కానీ ఎంఆర్ఐ కానీ చేయించుకోవాలి. అలాగే కొలనోస్కోపీ 45 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా కొలనోస్కోపీ అనేది చేయించుకోవాలా. ఒక్కసారి కంప్లీట్లీ నార్మల్ ఉంది అంటే మళ్ళీ 10 సంవత్సరాల వరకు అవసరం లేదు. అదే మీకు ఫ్యామిలీ హిస్టరీ సిగ్నిఫికెంట్గా ఉందనుకోండి, అంటే 40 సంవత్సరాల వయసు లోబడి కోలాన్ క్యాన్సర్ వచ్చింది, ఫ్యామిలీ హిస్టరీ మొత్తం పాలిపోసిస్ ఉంది, లేదా అలాంటి సందర్భాల్లో మనం స్క్రీనింగ్ రికమెండేషన్స్ అనేది నార్మల్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక 10 సంవత్సరాల ముందు నుంచే స్టార్ట్ చేసుకోవాలి. అలాగే మనం కొలనోస్కోపీ చేయించుకున్నప్పుడు ఏదైనా పాలిప్స్ని గుర్తిస్తే కనుక వాటిని రిమూవ్ చేయడంతో పాటు ఆ పాలిప్ని మనకి ల్యాబ్లో దానికి క్యాన్సర్ రిస్క్ ఎంత ఉంది అన్న బేసిస్ పైన మళ్ళీ మన టెస్టింగ్ ఫ్రీక్వెన్సీ అంటే మన నెక్స్ట్ స్కాన్ ఎప్పుడు చేయించుకోవాలన్నది. అలాగే ఫీకల్ ఇమ్యునోకెమికల్ టెస్టింగ్ అంటాం, ఫిట్ టెస్టింగ్, అది కూడా మనకి కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగమవుతుంది. అలాగే సర్వైకల్ క్యాన్సర్, సో సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ విషయానికి వస్తే మనకి 25 years క్రాస్ అయిన తర్వాత స్త్రీలందరూ ప్యాప్స్మియర్ అనేది చేయించుకోవాలా. ప్యాప్స్మియర్ ఒకవేళ నార్మల్గా ఉంది అంటే కనుక మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అది రిపీట్ చేసుకోవాలా. అదే మనం ప్యాప్స్మియర్తో పాటు హెచ్పివి డిఎన్ఏ పీసీఆర్ అనే టెస్ట్ చేపిస్తే ఆ రెండింటిని కలిపి మనం టెస్టింగ్ అంటాం. సో టెస్టింగ్ చేసినప్పుడు అది నెగటివ్ ఉంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అది రిపీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మెయిల్స్లో ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి పిఎస్ఏ అనే బ్లడ్ టెస్ట్ అందుబాటులో ఉంది. సో మన వయసుతో పాటు మన అలవాట్లు, మన ఫ్యామిలీ హిస్టరీ, వీటన్నిటినీ మనం కన్సిడర్ చేసి మనకి ఏ స్క్రీనింగ్ మొడాలిటీస్తో అయితే మనం క్యాన్సర్ని త్వరగా గుర్తించడానికి అవకాశం ఉంటుందో దానికి తగ్గట్టుగా మనం ఒక షెడ్యూల్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.